హౌస్ కోసం కాదు, నా కోసం కాదు, మీకోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మాట్లాడారు. అంచేదే ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ కూడా మగమాటలు లేకుండా నీకు అవకాశాలు ఇస్తా, అవసరమైతే హౌస్ని 2-3 రోజులు పొడిగిస్తాం సభానాయకులు మాట్లాడి, తప్పేలే. చర్చ జరగాల. మీ నియోజకవర్గంలో మీరు కావాల్సినటువంటి కార్యక్రమం ప్రజలు అందరూ కోరుకుంటారు. కార్యక్రమం అడుగుతారు మనల్ని. ఆ కార్యక్రమాలని స్పష్టంగా సభ ద్వారా మంత్రులు ఉంటారు, మంత్రులకి అధికారులు ఉంటారు, అధికారులకి వారితో పాటు ప్రజలకు కూడా మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడారు మా సమస్య కోసం చెప్పి ఒక ఆలోచన వచ్చే విధంగా మీరందరూ కూడా ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అలాగే మా చంద్రబాబు నాయుడు గారు చూశాను, నేను రాత్రి చూసి చాలా ఆశ్చర్యపోయాను. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్కి 9 మందికి మంత్రులు ఇచ్చారు. సాధారణంగా మంత్రి అంటే ఏం చేస్తారంటే అనుభవం చూస్తారు, ఎన్ని చూస్తారు కదా సాధారణంగా. కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్కి 9 మందికి మంత్రులు ఇచ్చారంటే ఇది చిన్న విషయం కాదు. ఈ విధంగా ఆలోచన చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మనకు ధన్యవాదాలు చెప్పి, వారు ఏ ఆలోచనతో ఇచ్చారో దాన్ని సబూగా జరిపించడం కోసం మనందరూ కూడా ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అదే కాకుండా ఈవేళ మీరు చూశారు, ఇందా చెప్పాను, నందమూరి తారక రామారావు గారి ఆశీస్సుతో నేను రాజకీయాలకు వచ్చాను. మీ అందరికీ తెలుసు. గత 42 సంవత్సరాల నుంచి కూడా వాటి ఉండొచ్చు, గెలిపి ఉండొచ్చు, ప్రజా జీవితంలో గడిపాం. నాకు జీవితాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అందుకే అప్పుడప్పుడు చెప్తుంటాను, నేను బతికి ఉన్నంత కాలం కూడా తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని చచ్చిపోవాలనుకుంటాను తప్పించి వేరే ఆలోచన మాకు. ఎందుకంటే నాకు జీవితం ఇచ్చింది. ఆ మాట అంటారు కొంతమంది, ఆ మాట ఎందుకంటూ ఉంటారు. సరే, ఏ పదవిలో ఉండవచ్చు, నేను ఏ కుర్చీలోనూ కూర్చోవచ్చు, నాకు జీవితాన్ని ఇచ్చిన వాడిని మర్చిపోతామా? అదే నా భావన. అదేవిధంగా మనందరూ పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ, అలాగే మీరందరూ కూడా నేను కోరేది ఏంటంటే, మీరు కొన్ని కార్యక్రమాలు ఇస్తారు ప్రజలు మీకు. ఆ కార్యక్రమాలని హౌస్లో ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలా? ఇది హౌస్లోకి వచ్చాం, కూర్చున్నాం, వెళ్ళిపోయాం, అది కాదు ముఖ్యం. ప్రతి కార్యక్రమానికి కూడా పద్ధతి ఉంది. మీ దగ్గర రూల్స్ ఉన్నాయి. ఇక్కడ మన ఇక్కడే అసెంబ్లీలో లైబ్రరీ కూడా ఉంది. నేను నా అనుభవం చెప్తున్నాను. ఈవేళ మేము ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 83లో కానీ 85లో కానీ నేను మంత్రి అయినప్పుడు ఒక క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్ ఎలా వెయ్యాలా నేర్చుకోవాలి. ముందు ఏ ఫార్ములా వెళ్ళాలా. సభలో మాట్లాడినప్పుడు మంత్రి ఉంటారు, మంత్రితో పాటు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆఫీసర్లు ఉంటారు. మీరు మాట్లాడింది మీ సమస్యని ప్రెజెంటేషన్ చేసే విధానాన్ని నేర్చుకోవాలా. ఒక కావలిస్తే చంద్రబాబు నాయుడు పెద్దలతో మాట్లాడి మీకు ట్రైనింగ్ క్యాంప్స్ పెడదాం. ఇంతకుముందు హైదరాబాద్లో బాబు గారి టైంలో, సార్ మీకు గుర్తుందో లేదు కానీ, ఒక 4-5 రోజులు మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఎన్టీ రామారావు గారు అయితే అక్కడ గండిపేటలో 9 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు మాకు. 9 రోజులు అక్కడే ఉన్నాం. ఏ సమస్యని ఎలా ప్రెజెంటేషన్ చేయాలా, క్వశ్చన్ అవర్లో ఏ సమస్యని